చూడండి, ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేస్తున్నాం? అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, టెర్నరీ అండ్ స్ట్రింగ్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వీటిలో మనం అర్థమెటిక్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసినట్టున్నాం ఆల్రెడీ. సార్ VS కోడ్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. మనం ఎక్కడ వరకు కంప్లీట్ చేసామో చూసి దాని నుంచి కంటిన్యూ చేద్దాం. ఓ ఇదే కదా ఆపరేటర్ డాట్ జేఎస్. చూడండి, ఇక్కడ ఆపరేటర్స్ ఏం చేశాను నేను? .js 1.html ఇట్లా. ఓకే, ఆపరేటర్ డాట్ జేఎస్ అనే ఫైల్ తీసుకొని ఇక్కడ చూడండి, లాజికల్ ఆపరేటర్. ఓకే, అండ్ ఆన్ అవర్ ఆపరేటర్ కూడా తీసామా? చూడండి, ఇక్కడ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అప్లై చేసేసాం. ఫస్ట్ దాంట్లో ఏమేమి ఉన్నాయి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ 4 ఆపరేషన్స్ అప్లై చేసాం. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్. ఈ ఆపరేటర్స్ అన్ని ఎలా అప్లై చేసామో చూసాం. నెక్స్ట్ లాజికల్ అండ్ లాజికల్ ఆర్ ఆపరేటర్ ఎలా యూజ్ చేసామో చూసాం కదా. ఇంకా దీంతో పాటు ఇంకా ఏం డిస్కస్ చేసాము? స్ట్రింగ్ ఆపరేటర్. నెక్స్ట్ ఓకే, టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ ఏంటంటే ఫస్ట్ మనం కండిషన్ ఇస్తాం. ఒక కండిషన్ ఇచ్చి ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాం కదా, ఇక్కడ క్వశ్చన్ మార్క్ తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్ 1 అని రాశాను. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ 2 అని రాశాను. ఎందుకు రాశాను? ఇక్కడ కాలన్కి లెఫ్ట్ సైడ్లోనే ఎక్స్ప్రెషన్ 1 అని రాశాను, కాలన్ రైట్ సైడ్ ఏమో ఎక్స్ప్రెషన్ 2 అని రాశాను. ఇక్కడ నేను ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయితే అదేం చేస్తుంది? ఎక్స్ప్రెషన్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నేను ఇచ్చిన కండిషన్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, ఎక్స్ప్రెషన్ 2ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది టెర్నరీ ఆపరేటర్ యొక్క యూసేజ్. చూడండి, దాన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ 4 వచ్చేసి టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ చూడండి, దానికి సింటాక్స్ కూడా ఇక్కడ పేస్ట్ చేస్తాను, మీకు నోట్స్ లాగా తర్వాత రిఫర్ చేసుకోవడం బాగుంటుంది. కండిషన్ క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ 1 కాలన్ ఎక్స్ప్రెషన్ 2. ఇక్కడ ట్రూ ఫాల్స్ అనేది నేను పెట్టాను అనమాట. ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవ్వాలని. మీకు చూడడానికి బాగుంటుంది. కాపీ అవ్వలేదా? ఓకే, చూడండి, దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, సేమ్ నేను అట్లాగా వేర్ అని కీవర్డ్ తీసుకుంటున్నాను. నా వాయిస్ వినిపిస్తుంది? ఒకసారి చూడండి. ఒకసారి నిశాంత్ ఎవరైనా రిప్లై ఇవ్వండి. నా వాయిస్ వినిపిస్తున్నా ప్రాపర్గా? వేర్ అని కీవర్డ్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ తీసుకుని x ఈజ్ ఈక్వల్ టు 10 అంటున్నాను. ఓకే, సేమ్ అదే సేమ్ వేర్ కీవర్డ్తో y ఈక్వల్ టు 20 అంటున్నాను. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను? ఒక వేరియబుల్ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. xలో 10 వాల్యూని స్టోర్ చేశాను, yలో 20 అనే వాల్యూని స్టోర్ చేశాను. హలో, వినిపిస్తుంది. ఓకే ఓకే. ఎందుకంటే ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ చూపిస్తుంది, ఇందాక చూపించలేదు, అందుకని నా వాయిస్ వినిపిస్తుందా లేదని. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఎక్స్లో 10 స్టోర్ చేసుకున్నాను, వైలో వచ్చేసి 20 స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక కండిషన్ ఇస్తాను. కండిషన్ ఏంటంటే ఒక కండిషన్లో ఎక్స్ కన్నా వై చిన్నదని చెప్తాను, ఇంకొక కండిషన్లో వై పెద్దదని చెప్తాను. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేద్దాం. సరే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేనేం చేస్తాను అంటే దానికి వచ్చిన వాల్యూని జెడ్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాను. వేర్ జెడ్ ఈక్వల్ టు తీసుకున్నాను. ఓకే, ఐ విల్ రిమూవ్ దిస్, తర్వాత స్టోర్ చేస్తాను వచ్చిన వాల్యూని. ఇక్కడ నేను కండిషన్ ఏం తీసుకుంటున్నాను? సేమ్ ఇలా కండిషన్ పాస్ చేస్తుంది. చూడండి, నేను ఇచ్చే కండిషన్ ఏంటంటే డెవలప్ బ్రాంచెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటున్నాను. ఇక్కడ నేనేం చెప్పాను? ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి? కండిషన్ పాస్ చేయాలి. కండిషన్ పాస్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటున్నాను. అంటే ఏంటి? వై 20, 10 అనేది ఎక్స్లో ఉంది. ఇక్కడ నేనేమంటున్నాను? 20 కన్నా 10 ఎక్కువ అంటున్నాను.
అంటే ఏం చేయాలి? ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఎక్స్‌ప్రెషన్ 2లో ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. నేను ఎక్స్‌ప్రెషన్ కూడా రాస్తున్నా చూడండి. ఇక్కడ మనం ఏదైతే కండిషన్ పాస్ చేసామో కండిషన్ తర్వాత క్వెషన్ మార్క్ పాస్ చేయాలి. క్వెషన్ మార్క్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడేం చేస్తాం? ఎక్స్‌ప్రెషన్ 1. ఎక్స్‌ప్రెషన్ 1లో నువ్వు ఏం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు? ఎక్స్‌ప్రెషన్ 2లో ఏం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు? ట్రూ అయితేనేమో ఎక్స్‌ప్రెషన్ 1లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫాల్స్ అయితే ఎక్స్‌ప్రెషన్ 2లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. నేనేం చేస్తున్నా అంటే ఎక్స్‌ప్రెషన్ 1 కింద ఒక కండిషన్ పాస్ చేస్తున్నాను. అదేంటంటే ఎక్స్‌లో ఆల్రెడీ 10 అనే వాల్యూ ఉంది. 10 ప్లస్ ఇంకొక 10 అని యాడ్ చేద్దాం. లేకపోతే 20ని యాడ్ చేస్తున్నాను. నేనేం చేస్తున్నా అంటే ఎక్స్‌ప్రెషన్ 1లో వచ్చేసి x ప్లస్ 20 అని రాస్తున్నాను. అంటే ఎంతొస్తది? x అంటే 10 వాల్యూ. x ప్లస్ 20 అంటే 30 అని రావాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేసాం? నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఇచ్చే ముందు కోలన్ అప్లై చేసాం. కోలన్ నెక్స్ట్ ఎక్స్‌ప్రెషన్ 2 కూడా పాస్ చేస్తున్నాను చూడండి. ఎక్స్‌ప్రెషన్ 2 ఏం వేస్తున్నాను అంటే ఇక్కడ ప్లస్ ఇచ్చాం కదా! నెక్స్ట్ మైనస్ అని ఇద్దాం. జస్ట్ రిఫరెన్స్ కోసం. ఓకే. ఇక్కడ చూడండి. నేనేం చేశాను? ఒక కండిషన్ పాస్ చేశాను. x గ్రేటర్ థాన్ y అన్నాను. క్వెషన్ మార్క్. నెక్స్ట్ ఎక్స్‌ప్రెషన్ 1 కోలన్ ఎక్స్‌ప్రెషన్ 2. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం? కండిషన్ గనుక ట్రూ అయితే ఎక్స్‌ప్రెషన్ 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఎక్స్‌ప్రెషన్ 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ అయితే ఎక్స్‌ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది మనం చేయాల్సింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిన వాల్యూ నేను దేంట్లో స్టోర్ చేస్తున్నాను? ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాను చూడండి. వేరియబుల్ నేమ్ z అని తీసుకొని zలో స్టోర్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నాకు ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఎక్కడ ఉంటుంది? zలో ఉంటుంది. నేను zని ప్రింట్ చేస్తున్నాను. console.log ఆఫ్ z. చూడండి. ఇప్పుడు నేనేం చేస్తాను? zలో అయితే వాల్యూని స్టోర్ చేశాను. ఇక్కడ ఈ కండిషన్ ట్రూఆ ఫాల్సా? చాట్ బాక్స్‌లో ఫాస్ట్‌గా రిప్లై ఇవ్వండి. ఇక్కడ నేను ఇచ్చిన కండిషన్ ట్రూఆ ఫాల్సా? x గ్రేటర్ థాన్ y అనేది. ఫాల్స్ కదా! ఫాల్స్ కాబట్టి ఇప్పుడు x గ్రేటర్ థాన్ y అంటే ఏంటి? 20 కన్నా 10 ఎక్కువ అని చెప్తుంది. కాదు కదా! కాదు కాబట్టి ఇక్కడ ఏదైతే ఫాల్స్ స్టేట్మెంట్‌లో ఉందో ఈ కాలమ్‌కి రైట్ సైడ్‌లో ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ వాల్యూ ఎంత? x వాల్యూ ఎంత? 10. 10 మైనస్ 5 అని ఇచ్చాం. 10 మైనస్ 5 ఎంత? 5. మనకి ఇప్పుడు అవుట్‌పుట్ ఏమని రావాలి? 5 అని రావాలి. చూడండి నేను సేవ్ చేసి రన్ చేస్తాను. సేవ్ 1.htmlకి వచ్చి రన్ చేస్తున్నాను. ఓపెన్ విత్ లైసర్. మనకు లాస్ట్ అవుట్‌పుట్ ఇప్పుడు ఏం రావాలి? 5 అని రావాలి చూడండి. ఓకే. నేను కన్సోల్‌లో కదా ప్రింట్ చేస్తుంది. ఇన్స్పెక్ట్‌లోకి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్‌లోకి వెళ్ళి కన్సోల్‌లోకి వెళ్ళి చెక్ చేయండి. చూడండి లాస్ట్ అవుట్‌పుట్ 5 అని వచ్చింది. యెస్ కరెక్టే కదా! ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లేదా డాక్యుమెంట్‌లో ప్రింట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. లేదు ఇక్కడ నాకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. డాక్యుమెంట్‌లో ప్రింట్ చేద్దాం అనుకుంటే డాక్యుమెంట్‌లోనే ప్రింట్ చేసుకోవచ్చు మన ఇష్టం. డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ ఇసేసి ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఒక జెడ్‌ని ప్రింట్ చేస్తున్నాను. జెడ్ సేవ్. సేవ్. చూడండి ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోతుంది ఇక్కడ. 5 అనే అవుట్‌పుట్ వచ్చింది కదా! అంటే ఏం చేస్తున్నాం మనం? ఒక కండిషన్ ఇచ్చాము. ఆ కండిషన్ గనుక ట్రూ అయితే, మనం ఇచ్చిన కండిషన్ గనుక ట్రూ అయితే, ఒక వాల్యూని ఎగ్జిక్యూట్ చేయి. ఫాల్స్ అయితే ఇంకొక వాల్యూని ఎగ్జిక్యూట్ చేయి. ఓకే. ఎక్స్‌ప్రెషన్ 1లో ఉన్నది ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్‌ప్రెషన్ 2 ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫాల్స్‌లో ఉన్నది మనం ఇచ్చిన కండిషన్ గనుక ఫాల్స్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక కండిషన్ ఇస్తాను చూడండి. సేమ్ ఇలానే తీసుకొని కాపీ అండ్ పేస్ట్ హియర్. ఓకే. ఇక్కడ చూడండి నేను సేమ్ కండిషన్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి k అని ఇస్తున్నాను. ఓకే. సేమ్ వాల్యూస్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే x లెస్ దెన్ y అంటున్నాడు. x లెస్ దెన్ y కదా! x లెస్ దెన్ y. y కన్నా చిన్నదే కాబట్టి మనకు ప్రాబ్లమ్ ఏం లేదు. ట్రూలో ఏదైతే ఉందో ట్రూ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూలో ఏముంది? ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ. అంటే ఏంటి? ఇక్కడ x ప్లస్ 20. x ప్లస్ 20 ఎంత? xలో ఎంత ఉంది? 10 ఉంది. 10 ప్లస్ 20 30 అని రావాలి అవుట్‌పుట్. చూడండి. ఫస్ట్ ఏం రావాలి? 5 అని రావాలి. నెక్స్ట్ 30 అని రావాలి. చూడండి వచ్చేసింది కదా 30 అనే వాల్యూ. ఇక్కడ కూడా చూడండి. కన్సోల్‌లో వచ్చింది. డాక్యుమెంట్‌లో వచ్చింది. ఇలా మనం టెర్నరీ ఆపరేటర్ వేసేసి ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్‌లో మనం ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయితే ఏ వాల్యూ రావాలి, ఫాల్స్ అయితే ఏ వాల్యూ రావాలి అన్నప్పుడు మనం ఇలా టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి మనం దాని మీద ఆపరేషన్ అనేది అప్లై చేయొచ్చు. ఓకే. ఇఫ్ కండిషన్ 1 ఈస్ ట్రూ, ఎక్స్‌ప్రెషన్ 1 విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్, ఎక్స్‌ప్రెషన్ 2 విల్ బి ఎగ్జిక్యూటెడ్.
ఓకే, ఇలా ఈ టెర్నరీ ఆపరేటర్ యూస్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 5th వన్ ఏముంది? 5th వన్ వచ్చేసి స్ట్రింగ్ ఆపరేటర్, రైట్? స్ట్రింగ్ ఆపరేటర్ అంటే ఐ థింక్ జావా పైథాన్ నేర్చుకున్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. స్ట్రింగ్ ఆపరేటర్ ఏంటంటే కంకాటినేట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మనం చూడండి ప్లస్ ఆపరేటర్ ఆల్రెడీ యూజ్ చేసాం. ఇచ్చిన వాల్యూస్ కనుక నెంబర్స్ అనుకోండి, ఏం చేస్తుంది? యాడ్ చేసి ఇచ్చేస్తుంది, లేదా సబ్ట్రాక్ట్ చేసి మల్టిప్లై చేసి అర్థమెటిక్ ఆపరేషన్ అప్లై చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన వాల్యూస్ కనుక నెంబర్స్ అనుకోండి, ఏం చేస్తుంది? ఒక సైడ్ అర్థమెటిక్ ఆపరేషన్ అప్లై చేసి మనకి దాన్ని ఎడిషన్ చేసి వాల్యూ ఇస్తుంది. సేమ్ సైడ్ ఇంకోటి ఏం చేస్తుంది? ఇచ్చిన వాల్యూ కనుక స్ట్రింగ్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? కంకాటినేట్ చేసి ఇస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనకు ప్లస్ ఆపరేటర్ ఏం చేస్తుంది? 2 టైప్స్ ఉపయోగిస్తుంది. ఫస్ట్ ఏంటిది? అర్థమెటిక్ ఆపరేటర్గా, నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేటర్గా, అంటే కంకాటినేట్ చేయడానికి కూడా యూస్ చేస్తాం. సేమ్ జావాలో కూడా యూస్ చేస్తాం. ఓకే, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు వ్యాట్ తీసుకుంటాం కదా, లెట్ అనే కీవర్డ్ తీసుకున్నాను అనుకోండి. లెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఈక్వల్ టు సాయి అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఏం చేశాను? ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, కామా ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, జీ ఈక్వల్ టు కుమార్ అని తీసుకున్నాను. ఓకే, నేను ఇప్పుడు ఏం చేయాలి? సాయిని కుమార్ని యాడ్ చేయాలి. అంటే ఏం చేయాలి? బై యూజింగ్ కంకాటినేట్ ఆపరేటర్. ఆ కంకాటినేట్ ఆపరేటర్ యూజ్ చేసి యాడ్ చేయడానికి ట్రై చేస్తా. చూడండి ఏం చేద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ console.log f ప్లస్ జీ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మనకేం అవ్వాలి? కంకాటినేట్ అవ్వాలి. అంటే ఏంటి? సాయి కుమార్ అని పక్క పక్కన రావాలి. ఒకసారి చెక్ చేద్దాం, చూడండి వస్తుందో లేదు. ఐడెంటిఫైర్ ఎఫ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. ఆల్రెడీ ఎఫ్తో డిక్లేర్ చేసామంట. ఓకే, ఆల్రెడీ ఎఫ్ ఉంది. ఎఫ్ తీసేసి నేను పి అనేస్తున్నాను. చూడండి ఇక్కడ చూడండి, సాయి కుమార్ అని ఇచ్చాను, సాయి కుమార్ అని స్ట్రింగ్ లాగా ఏర్పడింది. ఓకే, ఇలా మనం స్ట్రింగ్ ఆపరేటర్ చేసి మనం ఒక స్ట్రింగ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ స్ట్రింగ్స్ని మనం యాడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి ఈ స్ట్రింగ్ ఆపరేటర్స్ గురించి. ఆపరేటర్స్ ఇన్ జేఎస్. ఎక్కడైనా డౌట్ ఉందా ఆపరేటర్స్లో? సార్, చెప్పండి. టెర్నరీ ఆపరేటర్స్ గురించి ఒకసారి చెప్పరా? అవి 2 కండిషన్స్ కదా మీరు ఇచ్చింది. ఫస్ట్ ది ఫాల్స్ అయింది, సెకండ్ ది లైక్ ట్రూ అయింది కదా. సో అది నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పరా ఎగ్జాంపుల్? ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ ఏంటంటే ఇలా కండిషన్, ఈ సింటాక్స్ అనమాట. ఈ సింటాక్స్ ఫాలో అవుతుంది. ఇక్కడ ట్రూ ఫాల్స్ అనేది నేను యాడ్ చేశాను, మీకు గుర్తుండాలి. ఎక్స్ప్రెషన్ 1 అంటే ట్రూ, ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ చేస్తుంది. నేను ట్రూ ఫాల్స్ అని రాశాను అలా మీకు చూడడానికి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక కండిషన్ అయితే ఇస్తున్నాం, ఏదో కండిషన్ మనకి అక్కడ ఆ సిచ్యువేషన్ సంబంధించిన కండిషన్ అనుకోండి. నా ఇక్కడ కండిషన్ ఏంటి? ఈ రెండింటి మధ్య ఏది గ్రేటర్ దాన్ ఏది లెస్ దాన్ చెక్ చేయాలి. ఓకే, అది నేను ఇచ్చిన కండిషన్. ఆ కండిషన్ కనుక నేను ఇచ్చింది కనుక ట్రూ అయింది అనుకోండి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేశాను? ఇక్కడ ఎక్స్ అనేది వై కన్నా పెద్దది అంటున్నాను. పెద్దది కాదు కదా, చిన్నది కదా. అంటే ఏంటి? ఫాల్స్. ఫాల్స్ ఏంటంటే ఏం జరిగినట్టు? ఇక్కడ ఇచ్చిన 2 కండిషన్స్లో ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2 ఇచ్చాం కదా. ఈ ఎక్స్ప్రెషన్ 1 ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎక్స్ప్రెషన్ 2 ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది పాయింట్. ఎక్స్ప్రెషన్ 1 ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇచ్చిన కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అంటారంటే ఎక్స్ ప్లస్ 20 అని ఉంది, ఎక్స్ మైనస్ 5 అని ఉంది అని. అదేం కాదు, ఇక్కడ ఎక్స్లో ఏముంది? 10 అనే వాల్యూ ఉంది. నేనేం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ అనే వాల్యూని ఇక్కడ 10లో స్టోర్ చేసుకుంటుంది అనమాట డిఫాల్ట్గా. 10లో స్టోర్ చేసుకుని 10 + 20 = 30 అని మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది?
ఎక్స్ మైనస్ 5. ఎక్స్ అంటే ఎంత? 10 మైనస్ 5 అంటే 5. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇందాక 5 అని అవుట్పుట్ ఎందుకు వచ్చింది? ఎక్స్ అనేది వై కన్నా పెద్దది కాదు అంటే స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి ఈ కాలన్కి రైట్ సైడ్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏముంది? ఎక్స్ మైనస్ 5, ఎక్స్ వాల్యూ 10, 10 మైనస్ 5 వచ్చేసి 5 అని అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ చూడండి సేమ్, ఇక్కడ ఒక నేను కండిషన్ ఇచ్చాను. ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయితే లెఫ్ట్ సైడ్ది ఎగ్జిక్యూట్ అవ్వాలి, కాలన్కి లెఫ్ట్ సైడ్ది ఎగ్జిక్యూట్ కావాలి. ఇచ్చిన కండిషన్ కనుక ఫాల్స్ అయితే కాలన్కి రైట్ సైడ్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇచ్చిన కండిషన్ ట్రూ ఆ ఫాల్స్ చెక్ చేయండి. ఎక్స్ అనేది లెస్ దెన్ వై అంటున్నాను. వై కన్నా ఎక్స్ అనేది చిన్నది. చిన్నదైనప్పుడు ఏం చేయాలి? ట్రూ సైడ్ ఉన్నది ట్రూ సైడ్ చూడండి, ట్రూ సైడ్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ట్రూ సైడ్ ఏంటిది? ఈ కాలన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది ట్రూ కండిషన్. ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ 20 ఉంది. ఎక్స్ ఎంత 10, 10 ప్లస్ 20 30. అర్థమైందా? అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఇక్కడేమో 5 అని వచ్చింది, ఇక్కడేమో 30 అని వచ్చింది. లేకపోతే ఇంకోటి చూడండి, నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ క్యూ అని తీసుకున్నాం అనుకోండి. వేర్ క్యూ ఈక్వల్ టు ఎక్స్ వై కదా, ఎక్స్ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ తీసుకుందామా, లేకపోతే ఆర్ఓఎస్ ఓకే. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఒక నేనేమంటున్నానంటే ఇక్కడ వై కన్నా ఎక్స్ పెద్దది అంటున్నాను. ఓకే, వై కన్నా ఎక్స్ పెద్దది అంటున్నాను, కాదని మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే చూడండి వై కన్నా ఎక్స్ పెద్దది అంటున్నాను కదా, వై కన్నా ఎక్స్ పెద్దది కాదు. కాదు కాబట్టి ఏం చేయాలి? ఫాల్స్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆల్రెడీ ఇది ఫాల్స్ కాబట్టి ఫాల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఫాల్స్లో ఏముంది? ఎక్స్ప్రెషన్ 2 ఉంది. ఇప్పుడు నేను కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఇచ్చాను అనుకోండి, ఎక్స్ లెస్ దెన్ వై ఇచ్చాను అనుకోండి, ఎక్స్ లెస్ దెన్ వై అని ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది? ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ. ట్రూ కాబట్టి ట్రూ సైడ్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, చూడండి నేనేం చేస్తున్నాను అంటే సేమ్ ఇందాక ఇచ్చింది చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ కూడా మార్చేస్తున్నాను. వేర్ హెచ్ ఈక్వల్ టు హెచ్ కాదు, జే ఈక్వల్ టు 50 అని ఇచ్చాను అనుకోండి, కామా ఐ ఈక్వల్ టు 51 అని ఇచ్చాను. ఓకే, చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ రెండింటి మధ్య కండిషన్ చెక్ చేస్తున్నాను. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వేర్ కేలో ఫర్ ఎగ్జాంపుల్ వేర్ దీన్ని నేను జెడ్లో స్టోర్ చేసుకుంటున్నాను. జెడ్లో స్టోర్ చేసుకుని చూడండి ఇక్కడ నేను కండిషన్ పాస్ చేస్తున్నాను. జే లెస్ దెన్ ఐ, జే లెస్ దెన్ ఐ అనేది ట్రూ ఆ ఫాల్సా? జే లెస్ దెన్ ఐ అనేది ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ట్రూ కదా, అంటే 51 కన్నా 50 చిన్నది. 51 ఏంటిది? ఐ. 50 అనేది జే. లెస్ దెన్ కదా, ఐ కన్నా జే అనేది లెస్ దెన్. మనకు తెలుసు ఆల్రెడీ ఇది ట్రూ కండిషన్ అండి. ట్రూ కండిషన్ అంటే ఏం చేయాలి? ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ 1లో ఏదైతే రాసామో అది ఎగ్జిక్యూట్ అయ్యి చూపించాలి మనకి. చూడండి నేను ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి ఎక్స్ప్రెషన్ 1 ఒకటి రాస్తున్నాను. ఎక్స్ప్రెషన్ 1 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్ట్రింగ్లో ఇలా తీసుకోవచ్చు. సాయి అని ఇచ్చాను చూడండి, కాలన్ కాలన్ మన ఇష్టం అలానే రాయాలా? ఇక్కడ ఇక్కడ ఎక్స్ప్రెస్ 20 అని రాయాలి, ఎక్స్ మైనస్ 5 అని రాయాలనే అవసరం లేదు. జస్ట్ మన ఇష్టం ఏదైనా రాయొచ్చు. నేను ఎక్స్ప్రెషన్ 1 ట్రూకి ఏం రాస్తున్నాను? సాయి అని రాస్తున్నాను. ఓకే, ఫాల్స్కి వచ్చేసి ఫాల్స్ సాయి అని రాస్తున్నాను. ఓకే, ట్రూకి వచ్చేసరికి సాయి అని రాశాను, ఫాల్స్కి వచ్చేసరికి ఫాల్స్ సాయి అని రాశాను. చూడండి ఇప్పుడు నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి వస్తాను. కన్సోల్ డాట్ లాగా జెడ్ నెక్స్ట్ డాక్యుమెంట్లో కూడా చేస్తాను. డాక్యుమెంట్ డాట్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ప్రింట్ చేద్దాం ఆఫ్ జెడ్. సేవ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనకేం రావాలి?
ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ఫస్ట్ థింగ్ అది ఆలోచించాలి. జే అనేది ఐ కన్నా చిన్నది కాబట్టి ఇచ్చిన కండిషన్ ట్రూ. ట్రూ అయితే ఏం చేయాలి? ఎక్స్ప్రెషన్ 1 ఇది ఈ కాలన్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది ఎక్స్ప్రెషన్ 1. ఇక్కడ ఈ కాలన్‌కి రైట్ సైడ్‌లో ఉన్నది ఎక్స్ప్రెషన్ 2. నువ్వు అక్కడ ఏదైనా ఇవ్వు. నేను ఇక్కడ ఏం చేశాను? స్ట్రింగ్ వాల్యూస్ ఇచ్చాను. ఇంతకుముందు ఏం చేశాను? నంబర్స్ ఇచ్చి యాడ్ చేయడం ఏదో ఒకటి చేశాను. చిన్న ఆపరేషన్ అప్లై చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రింగ్ వాల్యూస్ అప్లై చేశాను. ఇచ్చిన కండిషన్ ట్రూ కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ ట్రూ సైడ్ ఉన్న వాల్యూని ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే సాయిని ఎగ్జిక్యూట్ చేయాలి. లేకపోతే తప్పనుకోండి ఫాల్స్ సాయిని ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకసారి చూడండి ఏమి ఇస్తుందో చూద్దాం. ఏమిచ్చింది? సాయి అని ఇచ్చింది కదా? చూడండి సాయి అని ఇచ్చింది. ఓకే. అంటే ఏంటి? ఇచ్చిన కండిషన్ ట్రూ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ కండిషన్‌ని కింద కింద కాపీ చేసి కింద కాపీ చేసి ఇక్కడ సాయి ఉంది కదా? ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తాను చూడండి. ఓకే. ఇక్కడ వచ్చేసరికి 40, 51 అని ఇచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. జే అనేది ఐ కన్నా పెద్దది అంటున్నాను చూడండి. ఇక్కడ ఏమంటున్నాను? ఇక్కడ ఈ రెండిట్లో పెద్దది ఏది? ఐ పెద్దది. 51 అనేది పెద్దది. బట్ నేనేం అంటున్నాను? జే 40 పెద్దది అన్నాను. అంటే ఏంటి? ఇక్కడ కండిషన్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏం చేయాలి? ఫాల్స్ సైడ్ ఉన్నది ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే కాలన్‌కి రైట్ సైడ్‌లో ఉన్న వాల్యూని ఎగ్జిక్యూట్ చేయాలి చూడండి. సేమ్ ఇక్కడ ఆల్రెడీ జెడ్ ఉంది కాబట్టి జెడ్ తీసుకోదు. నేను సిబి ఎన్ అని ఇస్తున్నాను. ఓకే. ఎన్. ఇప్పుడు మనకి ఏం రావాలి? ఫాల్స్ సైడ్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఫాల్స్ సాయి అని అవుట్పుట్ రావాలి చూడండి. చెక్ చేద్దాం. ఫాల్స్ సాయి అని అయితే అవుట్పుట్ వచ్చింది. అదే కదా? ఇప్పుడు మనకేం జరుగుతుంది ఇక్కడ? మనం ఏదైతే కండిషన్ ఇస్తామో ఆ కండిషన్ బేస్ చేసుకొని అది అవుట్పుట్ మనకి ఇస్తుంది. అది కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ఈ కాలన్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఈ కాలన్. ఓకే. కాలన్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఉన్నదేమో మనం ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. కాలన్‌కి రైట్ సైడ్ ఉన్నదేమో మనం ఇచ్చిన కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంట్లో ఏదైనా ఉండని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం ఇచ్చే కండిషన్ కూడా ప్రాపర్‌గా ఉండాలి. ఓకే. మనం ఇచ్చిన డేటాకి, మనం ఇచ్చిన కండిషన్‌కి సింటాక్స్ కరెక్ట్‌గా ఉండాలన్నమాట. లేదు నేను ఏది పడితే అది రాసి నేను కండిషన్ అంటే అది తీసుకోదు. ఓకే. అర్థమైందా? యెస్ సార్. ఓకే. ఈ రోజు నుంచి మీకు ఏదైనా ఇంతకుముందు నేను రికార్డ్ చేసిన ప్రీవియస్ రికార్డింగ్స్ గానీ ఏదైనా ఉంటే ఈ రోజు అప్లోడ్ చేస్తాను. ఓకే. లాస్ట్ 20 డేస్ నుంచి నాకు నెట్టే లేదు. ఓకే. నెక్స్ట్ ఈ ఆపరేటర్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆపరేటర్స్ వస్తేనే తర్వాత మనం వాలిడేషన్స్ అప్లై చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ జా మనకి జావాలో ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా! ఆబ్జెక్ట్ క్రియేషన్, ఇన్హెరిటెన్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి కదా! సేమ్ ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ గురించి డిస్కస్ చేద్దాం చూడండి. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇన్ జావాస్క్రిప్ట్. మీరు జావాలో మనం అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా ఆబ్జెక్ట్ అంటే ఏంటో? చాట్ బాక్స్‌లో రిప్లై ఇవ్వండి. పర్లేదు ఐ విల్ వెయిట్ ఫర్ 1 ఆర్ 2 మినిట్స్. ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది తెలియకుండా మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ గురించి చెప్పుకోలేం. ఒకవేళ నేను ఇంతకుముందు మీ క్లాస్‌లో ఎప్పుడైనా చెప్పినా, లేకపోతే మీరు ఆల్రెడీ జావాలో గాని, పైథాన్‌లో గాని విన్నా, మీకు తెలిసిన ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఏంటి? మీకు తెలిసింది చెప్పండి. మైక్ ఆన్ చేసి అని చెప్పొచ్చు. చాట్ బాక్స్‌లోనే రిప్లై ఇవ్వచ్చు.
అసలు ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? అసలు ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? మీలో ఎవరు జావా కానీ పైథాన్ కానీ నేర్చుకోలేదు? ఎవరు నేర్చుకోలేదు? ఐ థింక్ జావా కానీ పైథాన్ కానీ తెలుసుకొని ఉంటే మీరందరూ జావా క్లాస్ పైథాన్ క్లాస్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. నాకు ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ వచ్చా రాదా? ఎందుకంటే నేను ఈ రోజు నుంచి చెప్పబోయేదంతా ఊప్స్ కాన్సెప్ట్స్ మీద ఉంటాయి. సేమ్ ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం, ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అన్ని వస్తాయి. నో. ఓకే, అవి డిస్కస్ చేసి మనం ముందుకెళ్ళాలి. లేదు మాకు తెలుసు ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే వి విల్ గో. నేను ఒక ఓవర్ వ్యూ ఇస్తాను చూడండి. ఊప్స్ కాన్సెప్ట్స్ ఏంటంటే అంటే అది ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఈ జావాలో కానీ పైథాన్లో కానీ జావా స్క్రిప్ట్లో కానీ అసలు ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఎందుకు వచ్చిందంటే, వెయిట్. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, మన రియల్ వరల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్ రాకముందు ఏదన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే ఉంది. ఫోన్పే మనం యూజ్ చేస్తున్నాం. ఫోన్పే యూజ్ చేస్తున్నాం అంటే మనం ఇంతకుముందు ఫోన్పే యూజ్ చేయకముందు ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళం. బ్యాంక్ వెళ్ళాలి, లేకపోతే ఆ మనీ తీసుకోవాలి. లేదు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ బెంగళూరులో ఉన్నారు, నేను బెంగళూరులో ఉన్నాను, మా పేరెంట్స్ ఏమో గుంటూరులో ఉన్నారు. ఇక్కడ గుంటూరు నుంచి నాకు ఒక 10,000 పంపించాలంటే వాళ్ళు ఏం చేయాలి? మనీ ఆర్డర్‌లోనో లేకపోతే వాళ్ళు తెచ్చి ఇవ్వటమో ఏదో ఒకటి, అంటే లెంగ్తీ ప్రాసెస్ తీసుకునేది. ఇప్పుడు నేను 10,000 మా పేరెంట్స్ నాకు పంపించాలనుకోండి, ఏం చేస్తారు? జస్ట్ ఫోన్‌పే ఓపెన్ చేసి టక్‌మని ఫోన్‌పే చేసేస్తారు కదా! అంటే ఏంటి? అలా రియల్ వరల్డ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్స్‌ని ఊప్స్ కాన్సెప్ట్స్ అంటారు సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. అంటే ఏంటి ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే? ఓకే, ఐ విల్ టెల్ క్లియర్‌లీ. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఊప్స్ అంటే ఏంటి? ఊప్స్ ఓకే. లాస్ట్ 10 మినిట్స్ ఉంది. ఈ లాస్ట్ 10 మినిట్స్ ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి వినండి. ఎందుకంటే మీరు ఏది నేర్చుకున్నా, జావా కాదు, పైథాన్ కాదు, ఏది నేర్చుకున్నా ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి అడుగుతారు ఇంటర్వ్యూలో. ఫస్ట్ క్వశ్చన్ అదే. ఇన్హెరిటెన్స్ అంటే ఏందంటారు? పాలిమార్ఫిజం అంటే ఏంటంటారు? అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటారు? మీరు జావా అయినా పైథాన్ అయితే వెళ్తాయి. ఓకే, ఆ క్వశ్చన్ అడగకుండా ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఎందుకు వచ్చిందంటే, ఈ ఊప్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన రియల్ వరల్డ్‌లో ఎవ్రీథింగ్ మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క దాన్ని ఆబ్జెక్ట్ లానే చూడాలి. ఓకే, ప్రతి ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్‌టాప్, పెన్, బుక్, మొబైల్ గాని మీకు కనిపిస్తున్న ఏదైనా మనం ఏదైతే టచ్ చేసి ఫీల్ చేయగలుగుతున్నామో ప్రతి ఒక్క దాన్ని ఆబ్జెక్ట్ గానే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే రియల్ వరల్డ్‌లో యూజ్‌లెస్ ఆబ్జెక్ట్ అనేది ఏది లేదు. ప్రతి ఒక్కటి చిన్న ప్రతి ఒక్క చిన్న పిన్ను నుంచి ప్రతి ఒక్కటి మనకు కావాల్సిందే. మీరేమైనా చెప్పగలరా? యూజ్‌లెస్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉందని? ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్. మన రియల్ వరల్డ్‌లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు, గాలి ఏదైనా గాని ఆబ్జెక్టే. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. బట్ దేర్ ఈజ్ నో ఎనీ యూజ్‌లెస్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ యూజ్‌ఫుల్ ఆబ్జెక్ట్. అది ఎలాగో ఒకలా ఉపయోగపడుతుంది.
ప్రీవియస్ క్లాస్లో నేను ఎలా క్లాస్ చెప్తుంటే నేను ఒక క్వశ్చన్ అడిగాను ఇలా స్టూడెంట్స్ ఉన్నప్పుడు అడిగితే మనకి ఏదైనా యూజ్లెస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయంటే ఉంటాయి సార్ అన్నారు. ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ అన్నారు, డస్ట్ అన్నారు. ఇవన్నీ యూజ్లెస్ ఆబ్జెక్ట్స్ అవ్వవు. ఎందుకంటే మనం కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసి మనం చాలా చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతెందుకు సింపుల్గా మనం స్కూల్లో నేర్చుకున్నది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎవరు తీసుకుంటారు? చెట్లు తీసుకుంటాయి. అలా చెట్లు యూజ్ చేస్తాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ ఉంది. డస్ట్‌తో మనం ఏం చేస్తాం? బ్రిక్స్ తయారు చేస్తాం. చాలా తయారు చేస్తున్నాం. అలా యూజ్‌లెస్ ఆబ్జెక్ట్ అనేది ఏది ఉండదనమాట. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ యూజ్‌ఫుల్ ఆబ్జెక్టే. కాబట్టి ఆ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసి మనం ఏం చేయాలి? రియల్ వరల్డ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం. ఫోన్‌పే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన రిజల్ట్స్ చూసుకోవాలి. ఇంతకు ముందు రోజుల్లో ఏం చూసుకున్నారు? ఎప్పుడైతే న్యూస్ పేపర్ వచ్చిద్దో దానికోసం న్యూస్ పేపర్ కోసం వెయిట్ చేయాలి. దాంట్లో రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి. ఆ లిస్ట్‌లో మన పేరు ఉందో లేదో చూడాలి. ఇప్పుడు ఏం చేస్తాం? డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కెళ్ళి మన హాల్ టికెట్ నెంబర్ మన ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మన డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి నొక్కుతాం. సబ్మిట్ బటన్ మీద కొట్టగానే టక్కన వచ్చేస్తాయి. కదా! అంటే ఏంటి? అలా మన రియల్ వరల్డ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్స్‌నే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్స్ అంటారు. దాంట్లో ఏముంటాయి? ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్‌క్యాప్సులేషన్. ఇంకా ఏం చెప్పాను? ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం 4 పిల్లర్స్ ఉంటాయన్నమాట. మెయిన్‌గా 4 పిల్లర్స్ ఉంటాయి. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్‌క్యాప్సులేషన్. దీంతో పాటుగా క్లాస్, ఆబ్జెక్ట్ అని ఈ 6 ఉంటాయన్నమాట. మెయిన్ 4 పిల్లర్స్ ఏంటి? ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. ఓకే. ఈ 4 అనేది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అడుగుతారు. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్‌ని మనం బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఏదైతే చేయబోతున్నామో ఊప్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఏంటంటే ఆ ఆబ్జెక్ట్‌ని మనం క్రియేట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటుంది. ఏదైనా మనకు కాన్సెప్ట్ ఉందనుకోండి. దాన్ని ఆబ్జెక్ట్ రూపంలో మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. రియల్ వరల్డ్‌లో ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్‌ని మనం ఏం చేయాలి? ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఆబ్జెక్ట్‌లో కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్ట్ చేయడానికి కొన్ని సింటాక్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావాలో అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జావా ఇక్కడ చూడండి. నేను ఇక్కడ నార్మల్‌గా రాస్తాను. మీకు జావా తెలిసుంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏం చేశానంటే టెస్ట్ అనే క్లాస్ తీసుకున్నాను అనుకోండి. ఈ టెస్ట్ అనే క్లాస్‌కి నేను ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాను జావాలో? ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఈక్వల్ టు న్యూ టెస్ట్ ఆఫ్ అంటాను. న్యూ టెస్ట్ ఆఫ్ అంటాను. ఇది మనం జావాలో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే సింటాక్స్. ఓకే. ఇలా సేమ్ మనకు కూడా ఇక్కడ జావా స్క్రిప్ట్‌లో కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సింది ఉంటుంది. దాన్ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే కీ వాల్యూ పెడుతూ జేసన్ ఫార్మాట్‌లో మనం క్రియేట్ చేస్తాం. ఓకే. నాకు మీరు కన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు జావాలో గాని, పైథాన్‌లో గాని ఒక్కసారన్నా ఊప్స్ కాన్సెప్ట్స్ విన్నారా? లేదు సార్. ఎవరు చెప్పింది? నేను సార్ దుర్గా. ఓకే. ఓకే. మీ మీరు వినలేదు. మిగిలిన వాళ్ళు చాట్ బాక్స్‌లో రిప్లై ఇవ్వండి. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. నిశాంత్ అండ్ మోనికా గారు. యెస్. ఓకే. మీరేం చేస్తారంటే నెక్స్ట్ క్లాస్‌కొచ్చేటప్పుడు ఒక్కసారి మీ ఊప్స్ కాన్సెప్ట్స్ బుక్ ఏదైతే ఉందో అది జావాలో అయినా, పైథాన్‌లో అయినా ఏదైనా ఉండండి. ఒక్కసారి ఊప్స్ కాన్సెప్ట్స్ ఓపెన్ చేసి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? పాలిమార్ఫిజం అంటే ఏంటి? ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటి? వీటన్నిటి గురించి మీరు ఒక్కసారి రివైజ్ చేసుకొని రండి. ఓకే. రేపటి నుంచి మీకు 1 ½ అవర్ క్లాస్ ఉంటుంది. ఇవాళ డైలీ మీకు 1 వీక్ నుంచి 40 మినిట్స్ క్లాసే జరుగుతుంది. నా ఇంటర్నెట్ ఇష్యూ వల్ల. రేపటి నుంచి ఇంటర్నెట్ ఇష్యూ అయితే సాల్వ్ అయిపోయింది. చూడండి ఇక్కడ నేను ఇంటర్నెట్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. ప్రాపర్‌గా కనెక్ట్ అవుతుంది. ఓకే. రేపటి నుంచి మీకు నియర్లీ 1 ½ అవర్ క్లాస్ ఉంటుంది.
6:30కి అయితే 6కో లేకపోతే 7కి స్టార్ట్ అయినా 1.5 అవర్ క్లాస్ ఉంటుంది. రేపటి నుంచి ఇలా జూమ్ లింక్ పెట్టినా. జూమ్ లింక్ 40 మినిట్స్ అని కావాలని నేను పెడుతున్నాను. రేపటి నుంచి మీకు యూట్యూబ్ లింక్ పెడతాను. ప్రాపర్‌గా మీకు 1.5 అవర్ టైం స్పెండ్ చేయండి. ఓకే. ఇంకా ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఈ ఆపరేటర్స్ మీరు కంప్లీట్ చేయండి. రేపు ఆబ్జెక్ట్‌కి ఎలా క్రియేట్ చేయాలి? ఎందుకంటే ఊప్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఏదేదో మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఇది అని చెప్పి కంప్లీట్ చేయొచ్చు. బట్ అలా కంప్లీట్ చేయడం వల్ల తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వచ్చిద్ది. గట్టి ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి అన్నప్పుడు మనం చెప్పాలన్నమాట వాటి గురించి. జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇలా చేస్తాం అనుకుంటే సరిపోదు. దాని గురించి కొంచెం డీప్‌గా నేర్చుకోవాలి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇవాళ 22 కదా! 13థ్ లోపు ఈ మంత్ 30 31 డేస్ ఐ డోంట్ నో. ఈ మంత్ 13థ్ లోపు మీకు జావా స్క్రిప్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. పూర్తిగా ఎంటైర్ వాలిడేషన్ అన్నీ చెప్తాను. ఎందుకంటే 2 అవర్స్ తీసుకుంటాను కాబట్టి క్లాసు. కన్ఫర్మ్‌గా ఈ మంత్ 30 లోపు మీకు జావా స్క్రిప్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. 30 లోపు అంటే 28, 29 లోపు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ పాటికి అయిపోయింది మీకు. బట్ నాకు నెట్ ఇష్యూ ఉండడం వల్ల అవ్వలేదు. యూ హావ్ ఎనీ డౌట్స్? ఓకే. ఏ డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వండి. రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఇవన్నీ ఏదైతే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసామో అవన్నీ డౌట్స్ లేకుండా మీరు కంప్లీట్ చేయండి. ఓకే. ఏదన్నా రికార్డింగ్స్ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే. రికార్డింగ్స్ కూడా మీకు డైరెక్ట్‌గా మీకు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేస్తాను. ఈ నైటే అప్‌లోడ్ చేసేస్తాను. రియాక్ట్ కాదు కదా! ఓకే. దట్స్ ఆల్.